నమస్తే, వెల్కమ్ టు గోలిమర్ టీవీ. సార్, అయితే తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ల చర్చ బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఎండింగ్లో ఉంటాయి అనుకున్న సర్పంచ్ ఎలక్షన్లు జూన్ జూలై దాకా పోస్ట్పోన్ చేసింది గవర్నమెంట్. సో ఎటువంటి రాజకీయ కారణాలు ఈ పోస్ట్పోన్ వెనకాల ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైనా సరే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఫండ్స్ కానీ ఇతరత్ర అనేక వనరులకు సంబంధించి కానీ పంచాయతీలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, ఈ మండలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఎన్నికల్లో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున, అంటే ఆ పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ తరపునే ఉంటూ ఉంటారు. అది నిజానికి పార్టీ రహితం అనిపించినప్పటికీ పార్టీ పరంగానే జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక ప్రక్రియ. అయితే ఎప్పుడు ఎన్నికలు వాయిదా పడడానికి లేదంటే దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి టెక్నికల్ రీజన్స్, రెండు రాజకీయ కారణాలు. రాజకీయ కారణాలు ముందుగా తీసుకుంటే కనుక గతంలో మనం అనుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలం అనేటటువంటిది ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అనేటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రెస్టీజియస్గా లోకల్ బాడీలో ఆధిక్యం సాధించాలని ట్రై చేస్తున్నాయి. ఏకపక్షంగా ఏకఛత్రాధిపత్యంగా ఎన్నికలు జరిగే వాతావరణం అయితే లేదు. ఏడాది పైకిచ్చులకు కాలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇతరత్ర అమల్లో 100% సాధించలేకపోవడం వల్ల దీన్ని ఎన్కరేజ్ చేసుకుంటూ పార్టీ పునాదుల్ని బలమైనటువంటి రాజకీయ పక్షంగా బీఆర్ఎస్, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో దెబ్బతినే ఉంది కనుక స్థానిక ఎన్నికలతో పునరుజ్జీవం పొందాలనేటటువంటి ప్రయత్నాలతో ఉంది. ఆ పార్టీకి ఆ మేరకు ఆదరణ కూడా ఉంటుంది అనేటటువంటి సంకేతాలు అందుతున్నాయి. అయితే బీజేపీ చూస్తే కనుక బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడము, తర్వాత 8 లోక్సభ స్థానాలు తెచ్చుకోవడము, కొన్ని పాకెట్లలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ బలంగా ఉండడము, ఈ నేపథ్యంలో బీజేపీ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఇటీవల కాలంలో 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం, ఇవన్నీ నేపథ్యంలో తమ పట్టు నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా 60-70% సీట్లు తెచ్చుకోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాజకీయ కారణాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎంతవరకు సాగదీయాలో అంతవరకు సాగదీయాలనే ఆలోచన ఉన్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి ఫిబ్రవరి నెలలో ఎందుకు అనుకున్నారంటే, ఫిబ్రవరి నెల ఇప్పుడు గడువు అయిపోవడమే కాకుండా ఈ కులగణన చేయడము, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామంటాము, ఇవన్నీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది. ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ దీనిని ఈ సాకు కాకుండా కొత్త విషయాలకి చెప్పాలంటే అది లోపాలు ఉన్నాయి. కొన్ని కులగణనలో 3% మంది ఓటర్లు, 3% కుటుంబాలు ఈ కులగణనలో పాల్గొనలేదు. అందువల్ల రీసర్వే చేయాలని డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని ఆసరాగా చేసుకుంటూ మళ్ళీ ఈ నెల 16 నుంచి 28 వరకు, 29వ తారీఖు వరకు రీసర్వేకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో సాంకేతికంగానే వాయిదా పడతాయి. మళ్ళీ రీసర్వే తర్వాత దీన్ని అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టి మార్చిలో ప్రత్యేక రోజు కానీ లేదంటే బడ్జెట్ సెషన్లో భాగంగా కానీ ముఖ్యంగా ఒక రోజు సమావేశం, 2 రోజు సమావేశాలు పెట్టి ఈ బిల్లుని ఆమోదించి 42% రిజర్వేషన్ల బిల్లుని ఆమోదించి కేంద్రంలో పార్లమెంట్ ఆమోదించాలి. 9th షెడ్యూల్, అంటే 9th షెడ్యూల్లోకి ఈ రిజర్వేషన్ 50% దాటమైన నిబంధన ఏదైతే ఉందో దాని పరిధిని మించి ఉంటుంది కనుక ఆ 9th షెడ్యూల్లో పెట్టాలని కోరుతున్నారు. అది నిజానికి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటు ఆమోదించడం అనేది అంత సాధ్యమయ్యేది కాదు. ముఖ్యంగా వీళ్ళు పెట్టినటువంటి బిల్లుని ఇప్పటికే అంచనాల ప్రకారం చూస్తే కనుక విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అంటున్నారు. అంటే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు ఇప్పటికే 50% దాటకూడదు అని ఒక తీర్పు ఇచ్చింది. అందువల్ల ఆ తీర్పుని కూడా ధిక్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసే అవకాశం ఉంటుంది. చట్టం చేసినా సుప్రీంకోర్టు కొట్టేయచ్చు, రాజ్యాంగ సవరణ చేయాలి, లేదా 9th షెడ్యూల్లో చేస్తారు. అవి రెండు అయ్యే పరిస్థితి ఇప్పట్లో లేదు. అందువల్ల కేంద్రానికి పంపడం అంటే తాము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించుకుంటూనే కోల్డ్ స్టోరేజ్లోకి తోసేయడం కింద మనం భావించాలి. అందువల్ల రాజకీయంగా ఆ కారణాల వల్ల తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెబుతూనే కేంద్రం కోర్టులోకి ఈ బంతి ఈ రిజర్వేషన్ల బంతిని తోసేయడం ద్వారా వ్యూహాత్మకంగా
కొంత వాయిదా వేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు చూస్తుంటే కనుక సాంకేతికంగా కూడా పరిస్థితులు అనుకూలంగా కూడా లేవు. మార్చిలో బిల్లును ఆమోదిస్తారు, మార్చిలో మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి ఏప్రిల్లో 10th క్లాస్ పరీక్షలు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కువ మంది ఈ ప్రక్రియలో పాల్గొనేటటువంటి వాళ్ళలో టీచర్లు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ వాల్యుయేషన్ ఉంటుంది పరీక్షలకు సంబంధించి. సో మే నెల వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటారు. ఎవరైతే ఈ ప్రక్రియలో మెషినరీ యంత్రాంగం కింద పనిచేయాలో వాళ్ళంతా ఫుల్ బిజీగా ఉంటారు సాంకేతికంగా. అందువల్ల వాయిదా వేయడం అనేది తప్పనిసరైనటువంటి ఒక ప్రక్రియగా కనిపిస్తోంది. ఇంకోవైపు చూస్తే కనుక సమ్మర్ వస్తుంది కనుక గ్రామాల్లో నీళ్లు గట్టా దొరకు, ఇది కూడా ప్రభుత్వానికి ఓటర్ల తిరుగుబాటుకి కారణమవుతుంది. ఇలా ఎన్ని రాజకీయ కారణాల దృష్ట్యాని సాంకేతిక కారణాల దృష్ట్యా ఏ రకంగా చూసినా కూడా మే జూన్ నెలలోపు ఎన్నికలు నిర్వహించడం అనేది అసాధ్యంగానే తెలుస్తుంది. సార్, మీరు మాట్లాడితే ఇప్పుడు కులగణన ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ ప్రతిపక్షాలు కూడా తెలంగాణలో కులగణన మళ్ళీ చేపట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాయి. అండ్ ప్రభుత్వం కూడా దానికి ఆమోదించింది. అండ్ ఈ నెల 16 నుంచి 29 వరకు కులగణన మళ్ళీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండోసారి కులగణన చేయడం అనేది అంటే 3.1% పబ్లిక్ దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి డిప్యూటీ ఆయన చెప్తున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే ఇప్పుడు రెండోసారి కులగణన చేపట్టడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవ్వదా? దాని ఇంపాక్ట్ ఇప్పుడు స్థానిక ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా. అంటే లోపాలు ఉన్నాయని తామే స్వయంగా అంగీకరించినట్టు. మొట్టమొదటిది ఏంటంటే 3.1% అంటే తక్కువేం కాదు. 100 మందికి 3 పాల్గొనలేదు అనేది చాలా పెద్ద సంఖ్యగానే చూడాలి. ఎందుకంటే అదేమి సాంకేతికంగా టెక్నికల్గా కులగణనని వ్యతిరేకించారా, లేదంటే వాళ్ళ దగ్గరికి యంత్రాంగం చేరువ కాలేదా, వాళ్ళ నుంచి వివరాలు ఎందుకు సేకరించలేకపోయారు అనేది ఒకటి. అది ఒక రకమైనటువంటి వైఫల్యం కిందే మనం చూడాల్సి ఉంటుంది. అయితే అసలు ఈ మొత్తం ప్రక్రియని అటకెక్కించడానికి ఇప్పుడు వచ్చినటువంటి అసంతృప్తి కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి దాడి కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో అసలు మొత్తం ప్రక్రియనే పక్కన పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ రీసర్వే చేస్తున్నారు. లేకపోతే ఎలక్షన్ పెట్టాలనే డిమాండ్ వస్తుంది. మార్చి లోపల ఎలక్షన్ పెట్టకపోతే కనుక సాంకేతికంగా కూడా వాయిదా వేయడానికి కారణాలు ఉంటాయి. న్యాయస్థానానికి వెళ్ళినా కూడా న్యాయస్థానం కూడా ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అందుకు సంబంధించి వివరణ ఇస్తుంది, ఈ కారణాల దృష్ట్యా మేము వెళ్ళలేమని. అందువల్ల ఇది ఒక రకంగా ప్రభుత్వ వైఫల్యము, ఇంకో రకంగా వాయిదా వేసుకోవడానికి, ఎన్నికలను వాయిదా వేసుకోవడానికి ఒక సాకు. అందువల్ల రీసర్వేని 2 కోణాల్లోని చూడాల్సి ఉంటుంది మనం. సార్, అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తేనే, దాన్ని సాధించిన తర్వాతే మేము స్థానిక ఎలక్షన్లకు సహకరిస్తామని ప్రతిపక్షాలు ప్రగల్భంగా చెప్తున్నాయి. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది కంపల్సరీ కావాల్సిందేనని. ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా 42% రిజర్వేషన్ అనేది? చాలా ఖచ్చితంగా అది అంత సాధ్యం. ఇప్పుడు మన రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు ఒకరికి చూస్తే కనుక రాజకీయ రిజర్వేషన్లు కానీ, ఉద్యోగ రిజర్వేషన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు ఓబీసీలకు ఉన్నాయి. తర్వాత రాజకీయ రిజర్వేషన్లు ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇంతవరకు ఉన్నాయి. అంటే బీసీలకి లోకల్ బాడీస్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది, కానీ అవేవి కూడా 50% దాటే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే 27% వరకు మాత్రమే బీసీ రిజర్వేషన్లలో పెట్టడానికి అవకాశం ఉంది లోకల్ బాడీస్లో కూడా. 22% ఎలాగూ ఎస్సీ ఎస్టీలకు వెళుతుంది కనుక. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం 42% అనేది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, రాజ్యాంగ సవరణ లేదంటే 9th షెడ్యూల్లోకి వెళ్ళడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప సాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితే లేదు. అయినా తాము చిత్తశుద్ధితో ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలు కానీ హామీ ఇచ్చింది కనుక రాజ్యాంగ భద్రత లేదంటే ఇతరత్ర అంశాల కంటే కూడా మేము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించుకోవడం కోసమే ఈ మార్చిలో శాసనసభ సమావేశాలు పెట్టి బిల్లును ఆమోదించి కేంద్రం కోర్టులోకి తోసేస్తూ కేంద్రమే తేల్చాలి, పార్లమెంట్లో పెట్టాలంటే ఒత్తిడి చేస్తామంటున్నారు. అంటే టెక్నికల్గా తోసిపుచ్చేటటువంటి రహస్యంగా దాన్ని తోసిపుచ్చేటటువంటి అంశమే తప్ప 42% రిజర్వేషన్లకి సుప్రీంకోర్టు ఎంతవరకు అంగీకరిస్తుంది? 50% రిజర్వేషన్లు అసలు విద్యా ఉద్యోగాల్లోనే దాటకూడదని చెప్తున్నటువంటి సుప్రీంకోర్టు రాజకీయ రిజర్వేషన్లు కూడా 50% దాటిపోతూ ఉంటే ఎలా ఒప్పుకుంటారు? ఇంకా పార్టీ పరంగా మాత్రమే ఇవి చేయాల్సి ఉంటుంది, లేదంటే నిర్దిష్టమైనటువంటి సంఖ్య వరకు అంటే
27 30 ఈ లోపల మాత్రమే చేయాల్సి ఉంటుంది తప్ప 42% బీసీలకు ఇచ్చేస్తూ దానిని చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా చేయడం అంటే ఎప్పట్లో సాధ్యమయ్యేటటువంటి అవకాశం లేదు. అందుకనే ఇది కేంద్రం పార్లమెంటు చేయాలంటూ తెలివితేటలుగా రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యత నుంచి పక్కకు వెళుతోంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల హామీని మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే మా వల్ల కాదు, అది బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేయాలనేటటువంటి ధోరణిని కనబరుస్తుంది. అందువల్ల 42% రిజర్వేషన్ అనేది కూడా అంత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చూస్తే మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. ఇదే విషయాన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ఈ 42% రిజర్వేషన్ కావాలి అంటే మాత్రం ఇది రాజ్యాంగ సవరణ జరగాలి, మా చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి ఆయన ఓపెన్గా అసెంబ్లీలో చెప్పేశారు. ఒకవేళ నిజంగా రాజ్యాంగ సవరణ చేయాలి అనుకుంటే ఈ కేంద్రం ఏమైనా దాని వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ వచ్చేటటువంటి పరిణామం, దేశవ్యాప్తంగా ప్రభావం. ఈ డిమాండ్ ఇక్కడితో ఆగిపోదాం, వేరే రాష్ట్రాలు కూడా మళ్ళీ అన్నీ చేస్తాయి. అందువల్ల దేశవ్యాప్తంగా ప్రభావితం చేసేటటువంటి పరిణామం, సుప్రీంకోర్టు అంగీకరిస్తుందో లేదో తెలియనటువంటి ఒక అంశము, ఇలాంటి అనేక కారణాల ద్వారా కేంద్రం కూడా ఏమాత్రం చొరవ చూపుతో అసలు బిల్లే ప్రవేశపెట్టడానికి ఆస్కారం తక్కువ. అధికారిక బిల్లు అంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా పెట్టుకోవచ్చు, ప్రైవేటు వ్యక్తుల తరఫున కాంగ్రెస్ కూడా ప్రవేశపెట్టుకోవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎటువైపు మొగ్గు చూపుతా. అందులోని ఇది ఒకవేళ కొంచెం రిస్క్ చేసిన ఆ అడ్వాంటేజ్, పొలిటికల్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లభిస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీకి ఏ రకంగానూ ప్రయోజనం కాదు. అందువల్ల ఈ బిల్లుని కేంద్రానికి పంపించి వీళ్ళు చేతులు దులుపుకుంటారు. కేంద్రం కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి తమకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు అన్నట్టుగా చూస్తుంది. అందువల్ల ఇది రెండు, అటు బీజేపీ అటు కాంగ్రెస్, ఇటు అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య దోబూచులాటకే తప్ప ఖచ్చితంగా ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే లేదనే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది దేశానికి రోల్ మోడల్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది దేశమంతా మా మోడల్నే ఫాలో అవుతున్నారు, దేశమంతా జరుగుతున్నాయని చెప్తున్నారు. నిజంగా అంత వీళ్ళకి అంత పట్టుందా దీని మీద? అది అంటే గతంలో బీహార్లో కూడా జరిగింది, కానీ పక్కన పెట్టేశారు. నిజానికి జనాభా గణన దీనికి సంబంధించినటువంటి సాధికారికమైన ఎంపవర్డ్ అధికారం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. గతంలో కూడా ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది, కానీ దానికి తర్వాత ఏమీ ముందుకెళ్ళినటువంటి ప్రక్రియ లేదు. ఎందుకంటే ఆ టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా చేయొచ్చు, కానీ దానిని బేస్ చేసుకుంటూ వాళ్ళు ఇదే అధికారికం అని చెప్పడానికి కానీ ఆ రాజ్యాంగ పరంగా కానీ వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి మన దేశంలో ఒక భాగం. అంటే ఇప్పుడు మనకి కామన్ సిటిజన్షిప్ ఎలా ఉంటుంది, ఈ ఆధార్ ఎలాగ ఉంటుంది, అలాగే ఇది కూడా కులాలు కానీ లేదంటే ఇతరత్ర ఈ అంశాలకు సంబంధించి కానీ జనాభా గణనకు సంబంధించి కానీ ఎంపవర్డ్ బాడీ అయితే కేంద్రం కింద చూడాలి. అయితే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు కనుక మనకు స్థానిక అంశాల విషయంలో స్థానిక ప్రయోజనాలు, స్థానిక సంక్షేమ పథకాల అమలు, ఈ స్థానిక రిజర్వేషన్లు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమేరకు చేయొచ్చు, కానీ జనాభా లెక్కలు కానీ ఈ సమగ్రంగా ఉండేటటువంటి రాష్ట్ర స్వరూపానికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు కానీ ఎంపవర్డ్ బాడీ అయితే కేంద్ర ప్రభుత్వమే. అందువల్ల ఇది ఆ కోణంలో చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది మాది రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు, తప్పలేదు రాష్ట్రాలు. కానీ బీహార్ కూడా గతంలో చేసింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొలగండ చేస్తున్నాయి. కానీ దీంట్లో ఏమిటికి కూడా రాజ్యాంగ పద్ధతి అయితే ఉండదనే మనం చెప్పాలి. థ్యాంక్ యూ సార్.